ఇంగ్లాండ్కి వెళ్ళి అమెరికాలో తిరిగి వస్తూ 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 అప్పుడు దాకా చర్చిలో కూర్చొని పాఠాలు చెప్పేవాళ్ళు ఫాదర్లు, ఫాస్టర్లు, పెద్ద పెద్ద చర్చిలు ఆర్చ్ బిషప్స్, పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్ 4,000 మంది స్వామి వివేకానంద కాళ్ళ ముందర కూర్చొని వేదాంత సారాన్ని నేర్పినటువంటి స్వామి వివేకానంద పుట్టిన దేశం నా భారతదేశం. ప్రపంచం ఒక్కడే ఈ దేశము ఆంగ్లేయుల చేతిలో ఉన్నప్పుడు ఒక్క స్వామి వివేకానంద నా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నప్పుడు ఈ రోజున దేశం మన చేతిలో ఉంది కదా, మనం రక్షించాలా వద్దా? ఏమంటే రక్షించాలా వద్దా? అప్పటి వరకు చర్చిలో పాఠాలు చెప్తున్న ఒక ఆమె పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. వాళ్ళ అమ్మా నాన్న ఫాస్టర్స్. స్వామి వివేకానంద ఉపన్యాసం మన దేశానికి వచ్చి శారదామాత ఒడిలో. ఎవరు ఈ శారదామాత? రామకృష్ణ పరమహంస వివేకానందుడు గురువు. అతని ధర్మపత్ని ఆ శారదామాత ఒడిలో ఉండి గాజులు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, చీర కట్టుకోవడం, రామాయణ భారతాలు నేర్వడం. ఏమండి వెళ్ళి ఎక్కడ బాలికలు ఉన్నారు, అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సీతామాత గురించి, ద్రౌపది గురించి చెప్పి ఇంగ్లాండ్ గురించి కాదు, ఈ దేశాన్ని నా దేశం అని పలికినటువంటి సోదరి నివేదిత, కర్మభూమి నా భారతదేశం సోదరి నివేదిత. ఏమంటే ఎక్కడ 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఒక మహిళ అమ్మని, నాన్నని, చర్చిని అన్నింటిని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చి 13 ఏళ్ళు సేవ చేస్తే, మీ ఆడపిల్లలు మీరు ఇల్లు వదిలిపెట్టు గంట సమాజ సేవ చేయలేరా? గంట 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అదే హిందూ ధర్మం కోసం పాటు పెడితే మీరు ఇల్లు వదిలిపెట్టి పాటు పడరా? మీరు మాట్లాడతలేరు, ఏమంటలేరు, ఇక చూస్తున్నారు. ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఏమండి ఇది భారతదేశంలో కౌటుంబికమైన వ్యవస్థ. నమ్మా ఈ దేశంలో కౌటుంబికమైన వ్యవస్థ. ఇప్పుడు ఈ ఆడపిల్లలు చూసారా, ఈ రోజు వీళ్ళంతా వేషాలు వేసుకుని వచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, పొద్దున లేచిన తర్వాత పొద్దున లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత బడికి వెళ్ళే ముందు మా అమ్మ నన్ను రోజు దేవుని గుడి ముందు మొక్కి దీపం ముట్టించమని మా అమ్మ చెప్తుంది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. అబద్ధం ఆడద్దు. ఏమండి చెప్తుందా? ఇట్లా మీ అమ్మ వచ్చిందా? మీ అమ్మ ఏదా? వీళ్ళ అమ్మ ఏదండి? అమ్మ లేవండి. అమ్మ ఏమో ముట్టిస్తుందా? చెప్పండి కొట్టి అమ్మకి చెప్పండి కొట్టండి. కూర్చో. ఇందాక చేతులు ఎత్తిన నిలబడండి, అందరు నిలబడండి. 4 పిల్లలు ఇందాక చేతులు ఎత్తారు. ఏది దీపం రోజు అబద్ధం ఆడద్దు. అబద్ధం ఆడితే అటు ఇటు అవుతారు. ఇప్పుడు వీళ్ళ అమ్మలు వచ్చారు, అందరూ వీళ్ళ అమ్మ నిలబడండి. ఒకసారి వీళ్ళ అమ్మలు నిలబడండి. అమ్మలు అంటే చెప్పలు కొట్టండి అమ్మలందరికీ. కూర్చోండి. పిల్లలకి పొద్దున లేచిన తర్వాత దీపం ముట్టించమని మీరు చెప్పకపోగా కార్తీక దీపం చూస్తున్నారు అనుకోండి. ఉందా? అయిపోయిందా? సీరియల్ ఉందా? అయిపోయిందా? ఉందా? చక్రవాకం అయిపోయింది, ముగ్గులేక అయిపోయింది. ఇది ఉందా? నడుస్తుందా? నడుస్తుంది. మీకు తెలుసా ఈ సీరియల్స్ ఎవరు రాస్తారో? మా హైదరాబాద్లో రాస్తారు. 4 హైదరాబాద్లో 4 ఏం రాస్తారు చూసినా, ఆడవాళ్ళు ఏ డైలాగ్ కొడితే ఏడుస్తారు, ఆడవాళ్ళు ఏ డైలాగ్ కొడితే ముఖమంతా కంపించిపోతుంది, ఏ డైలాగ్ కొడితే పళ్ళు పటపట కొరుకుతారు, ఏ డైలాగ్ కొడితే అత్త మా కుర్రాళ్ళ మధ్య విషపూరితమైన కుట్రలకు తెరలిస్తారు, ఏ డైలాగ్ కొడితే పిల్లలు చెప్పకుండానే ఐక్యత నేర్చుకుంటారు. ఇట్లాంటి అన్ని కూడా డైలాగులు రాస్తే కుటుంబాలు విచ్ఛిన్నమైతే 30 లక్షల హిందూ కుటుంబాలు ఆ 4 రాసినటువంటి కుటుంబాల యొక్క సిలబస్ ని వాళ్ళు రాస్తుంటే మనం నేర్చుకుంటున్నాం దేశంలో. ఆ సిలబస్ లో ఆ సీరియల్లో ఒక హీరోని ఎపిసోడ్ మీద ఎపిసోడ్ చూస్తుంటాం. ఎవరు ఆ హీరో? బయట 3 ఆడవాళ్ళతో సంబంధాలు, ఇంట్లో 2 ఆడవాళ్ళతో సంబంధాలు, 5 ఆడవాళ్ళతో సంబంధం ఉన్నటువంటి ఆ యొక్క హీరోని పదే చూసి మీ అమ్మాయికి మీరు ఏం నేర్పిస్తారు? అంటే మీ కుటుంబాన్ని మీరు నడిపిస్తున్నారా, లేదా ఆ 4 నడిపిస్తున్నారా? మీరు పిల్లల్ని కేవలం పెంచుతున్నారా? మీరు పిల్లలకి కేవలం డబ్బులు ఇస్తున్నారా? పాకెట్ మనీ ఇస్తున్నారా? పిల్లల ముఖాలకి అందం పువ్వుతో కూడినటువంటి రకరకాల క్రీములు మాత్రమే పూస్తున్నారా? డ్రెస్సులు మాత్రమే కొంటున్నారా? అది మీరు చేస్తే మీరు అమలు ఎలా అవుతారు? మీరు ఆయాలు అవుతారు, వార్డెన్లు అవుతారు. మీరు పెంచే వాళ్ళే తప్ప వాళ్ళ యొక్క ఆత్మ ఉన్నతి కోసం, వాళ్ళ వికాసం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నామా? కాబట్టి మన ఆయాలం కాదు, మనం వార్డెన్స్ని కాదమ్మా. ఈ సమాజంలో ఒక సుందరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పిల్లల్ని పౌరులుగా తీర్చిదిద్దేటువంటి పాత్ర పోషించే దేశం
నా కుటుంబాలున్న దేశం భారతదేశం. నిజమేనా? నిజమే చెప్పానా కాదా? లేకపోతే ఏమవుతుంది? ఈ పాప పెరిగి పెద్దయి సరిగ్గా 18 ఏళ్ళకి ఇంకొక 6 నెలలే టైం ఉంది. ఆ 6 నెలల టైంలో ఎవడో ఎర్రగా, ఎత్తుగా, బుర్రగా, లావుగా వచ్చిన మెసేజ్ పెట్టి, చిన్న ఫోటో పెట్టి, వాళ్ళ కండలు చూపించి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంకేదో ఖాన్లు ఆ పేర్లు పెట్టుకోడు. లడ్డు గిడ్డు, బబులు గిబ్బులు అని పేరు పెట్టుకుంటే లేచి వెళ్ళిపోతుంది ఆ పాప. మీ పాపనే అందంగా చూసే మీ పాపనే, ఖారాబం చేసే మీ పాపనే, అన్ని బట్టలు ఇచ్చిన మీ పాపనే, అన్ని గిఫ్ట్లు ఇచ్చినటువంటి మీ పాపనే పోలీస్ స్టేషన్కి వస్తే మీ కుటుంబంలో ఉండే 25 కుటుంబాలు అక్కడ కూర్చుంటే ఆమె ఒక్కతే లేచిపోయిన వాళ్ళతో ఆ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఎస్ఐతో మీ పాప చెప్తుంది. ఏమని చెప్తుంది? మా అమ్మతో పోను సార్, మా అమ్మ దగ్గర పోతే నన్ను చంపేస్తా సార్, నేను దీంతోనే పోతా సార్ అంటది. మీకు అర్థమవుతుందా? ఆడపిల్లలు సమాజంలో ఎలా ఉండాలో నేర్చుకోవడం కోసం ఒక సీత నుంచి, ఒక సావిత్రి నుంచి, ఒక ద్రౌపది నుంచి, ఒక మండోదరి నుంచి ఈ సమాజంలో తన యొక్క ఆత్మ ఉన్నతి కోసం పనిచేసి వికాసాన్ని పొందినటువంటి మహిళల యొక్క పాఠాలు నేర్చుకున్న పిల్లల్ని పెంచమని చెప్పింది నా పెద్దవాళ్ళు, నా పూర్వజులు. చప్పట్లు కొట్టండి వాళ్ళకి. మిమ్మల్ని పెంచుతున్నారా? ఈ ప్రశ్న బాగాలేదు. డైరెక్ట్ ఇట్లా అటాక్ చేయొద్దండి, బాగుండదు. అమ్మ వాళ్ళ మీద అంత డైరెక్ట్ అటాక్ చేస్తే ఇట్లా బాగుండదు. కానీ మీకు తెలిసిన ఈ దేశంలో ఒక తల్లి ఇంట్లో ఉంటే 3 పిచ్చగాళ్ళు వచ్చారు. భవతీ భిక్షాంతే అన్నారు. ఆమె అన్నం తీసుకొస్తా 3 ఏమన్నారు తెలిసిన? అమ్మ, నువ్వు అన్నం తీసుకొచ్చావు, బాగానే ఉంది, కానీ నువ్వు చీర విడిచి, వస్త్రం విడిచి మాకు అన్నం పెట్టాలి. ఏమండి, ఎంత అన్యాయం ఇది! వచ్చిన 3 బిచ్చగాళ్ళు వస్త్రం విడిచి అన్నం పెట్టమంటారా? ఆమె కళ్ళు మూసుకుంది. ఇంట్లో భర్త లేని వేళ ఎటువంటి మాటలు ఏంటని ఆ విధంగా తన యొక్క భర్తని స్మరించింది. ఆ వచ్చినటువంటి 3 ఎవరో కాదు సుమా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. భర్త లేని సమయంలో భార్య యొక్క వ్యవహారాలు ఎలా ఉంటాయో తన 3 భార్యలకు చెప్పడం కోసం పరీక్ష కోసం వచ్చినటువంటి ఆ 3 పెట్టిన పరీక్షలో ఆమె నెక్కి చివరికి ఆ 3 త్రిమూర్తులను చిన్నపిల్లలుగా చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టి ఉగ్గు పెట్టినటువంటి సతీ అనసూయ పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, భారతదేశం. ఆ సతీ అనసూయ చివరికి ఆ 3 పాదాభివందనం చేసి ఆ త్రిమూర్తులతో ఎవరిని కోరిందండి? ఈ దేశానికి, ధర్మానికి రక్షణ చేసేటువంటి ఒక మహాభాగ్యవంతమైనటువంటి కుమారుణ్ణి కోరింది. అతనే దత్తాత్రేయుడి యొక్క జన్మభూమి, దత్తాత్రేయుడు అవతరించిన భూమి నా భారతదేశం. మిత్రులారా, ఈ కథ విన్న ఒక తల్లి తన కూతురికి పేరు పెట్టింది. అనసూయ అని పేరు పెట్టింది. ఏం పెట్టింది? అనసూయ పెట్టింది. అప్పుడు అనసూయ ఏం చేసింది? నా ఇష్టం, నేను పుట్టిబట్టలేదు అడుగుతా, నా ఇష్టం, నేను పుట్టిబట్టలేదు అడుగుతా. పెళ్ళయింది, నా భర్తకు తెలిసి నేను పుట్టిబట్టలు అడుగుతాను. నేను ఇంకా పుట్టిబట్టలేదు అడుగుతా. మన ఇంట్లో పుట్టిన పాపనే. ఇంగ్లీష్ నేర్పించాం, నటించడం నేర్పించాం, కానీ ఏమి నేర్పించలే? దైవభక్తి నేర్పించలే, ఆధ్యాత్మికత నేర్పించలే. ఇంకోటి మన కొడుకే, మన ఇంట్లో పుట్టిన కొడుకే. వాడేమంటాడు? నువ్వు పుట్టిబట్టలు దొడుకున్నావు కదా, ఇక నువ్వు విడుస్తున్నా కదా, చూస్తూనే ఉంటా. ఇంకొక మూర్ఖుడు సమాజంలో ఎందుకు తయారవుతున్నారు మిత్రులారా? కేవలం పెంపకాలు కాదు సుమా, పెంపకంలో సంస్కారము కలిగిన కుటుంబాలు కావాలని కోరుతున్న దేశం అమ్మ భారతదేశం. ఇది నా భారతదేశం. మిత్రులారా, భారతదేశం. ఇవాళ ఈ కాషాయ నీళ్ళలో, కాషాయ పతాకాల మధ్యలో ఏమంటే మనం కార్యక్రమాలు జరుపుకుంటున్నామే. మీకు తెలిసిన ఈ దేశంలో 500 సంవత్సరాలు ఏ ఆడది బయటికి రాలే, బొట్టు పెట్టుకోలే, గాజులు పెట్టుకోలే. ఆడపిల్లల అత్యాచారాలు జరిగాయి. 500 సంవత్సరాలు గుళ్ళ పైన కాషాయ జెండా ఎగరే, లోపల పూజలు జరగలే. గోమాతల యొక్క రక్తం స్రవిస్తున్నది ఈ దేశంలో. 500 సంవత్సరాల్లో అసలు హిందుత్వం అనేది లేకుండా కేవలం కరుడు కట్టినటువంటి, మరుగుపడినటువంటి స్థితిలో దేశం ఉంటే ఆడవాళ్ళందరూ భయంతో ఉంటే ఒక తల్లి తన గర్భంలో పిండం పెరుగుతుంటే ఆ పెరుగుతున్న పిండాన్ని పట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళి, శివ, నాకు ఒక మగ శిశువును ప్రసాదించు. మగ శిశువును ఒక్కరిని, నాకో రకాలు. వాడు పెద్ద పెరిగిన తర్వాత నా ఆస్తులు కొంచెం వానికి ఇచ్చి, వాడి కొడుకు పుడితే వాడు మనోడు పుట్టి బొజ్జ మీద ఆడించడం కోసం, నా బిడ్డే నా బంగారమే అని ఆడించడం కోసం కాదు, పిల్లల్ని ఆడించడం కోసం కాదు. ఆ పుట్టిన పిల్లవాడు ఏ కోట్ల మంది హిందువులు రోడ్డు మీదకి రాలేకపోతున్నారు, గోమాతను రక్షించలేకపోతున్నారు, దేవాలయాన్ని ధర్మరక్షణ చేయలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళందరికీ స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించేటువంటి ఒక మగ శిశువును ప్రసాదించు. శివ అంటే పుట్టినవాడే ఛత్రపతి శివాజీ. భారతదేశంలో ఛత్రపతి శివాజీ దేశంలో ఆ శివాజీ తల్లి పేరేం పేరు? శివాజీ తల్లి పేరు జీజామాత. ఈ దేశంలో జీజామాత. ఏ మహానుభావులు ఇవాళ సమాజంలో సమర్పణ చేశారో, త్యాగం చేశారో, వాళ్ళ తల్లులు ఏం చేశారమ్మా? తల్లులు ప్రార్థనలు చేశారు.
ఏమని ప్రార్థన చేశారు? ఈ సమాజానికి ప్రజలకు ఉపయోగపడే ఒక సంతానం ఇవ్వమన్నారమ్మా. ఊరికే కనలే, యాదృచ్ఛికంగా పిల్లల్ని కనలే, పెళ్ళైంది కాబట్టి పిల్లల్ని కనలే. ఆ పుట్టిన సంతానం ఈ యొక్క సమాజానికి భారం కాకూడదు, ఈ సమాజానికి ప్రయోజనం కలగాలని ఆశించారు. అలాంటి పద్ధతిలో భారతదేశంలో హిందూ ధర్మ రక్షణ కోసం కంకణము కట్టిన మహానుభావుల జన్మస్థలి ఈ దేశంలో మిత్రులారా, జన్మస్థలి. ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు 1947 to 48 ఏమండి దేశానికి స్వాతంత్రం అక్కడ వచ్చింది. ఢిల్లీలో ఎర్రకోట మీద ఎగురుతుంది 3 రంగుల జెండా, జనగణమన పాడుతున్నారు. కానీ మన నర్సాపూర్లో ఆ పాడలేదు. నా నర్సాపూర్లో 3 రంగుల జెండా ఎగరలేదమ్మా. ఆడవాళ్ళ చీరలు లాగి బతుకమ్మలాడించారు. ఈ ప్రాంతంలో బతుకమ్మలాడించారు. 45,000 మంది హిందువులు హతాశులయ్యారు. మనం చంపేశారు ఈ ప్రాంతంలో. రజాకారులతో ఈ దేశం, ఈ ప్రాంతం అంతా కుతకుతలాడిపోయింది. ఈ ప్రాంతంలో ఏమండి, ఈ ప్రాంతంలో చుట్టూ తిరిగినటువంటి ఒక వ్యక్తి తన వెంట లక్షలాది ఆవుల్ని వెంట పెట్టుకుని ఎక్కడెక్కడ ఆవుల్ని వెంట పెట్టాడో అక్కడ ఉండేటువంటి గోవు పేడతో, గోవు మూత్రము సస్యశ్యామలం చేసి తన యొక్క శక్తితో నిజాం నవాబును కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించిన సంత సేవాలాలు జన్మించిన దేశం అమ్మా నా భారతదేశం. సంత సేవాలాలు జన్మించిన భారతదేశం. మీకు అర్థమవుతుంది? ఆ దేశంలో ఒక్కొక్క మహానుభావుడు యాదృచ్ఛికంగా ఆ కులంలో పుట్టి ఉండొచ్చు, కానీ దేశం కోసం, ధర్మం కోసం ప్రాణమర్పించి త్యాగాలు చేసినటువంటి మహానుభావుల దేశం మన భారతదేశం. అటువంటి దేశంలో అందరినీ సమైక్యత చెందించడం కోసం ప్రారంభించింది హిందూ సమ్మేళనం. మీకు తెలుసా చిన్న బాబు, అరే నేను మీకోసం కథ చెప్తున్నా, మీరు మాట్లాడుకోవచ్చు. చిన్న పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు. చిన్న పిల్లవాడు ఆ స్కూల్లో బోర్డు మీద రాస్తుంది, బోర్డు మీద వందే మాతరం అనొద్దు, అంతే అనొద్దు. ఎవరు వందే మాతరం అంటే ఏం చేస్తారు? ఆంగ్లంలో పాఠశాల నుంచి టీసీ ఇచ్చి పంపిస్తారు. ఈ పిల్లవాడు 9th క్లాస్, ఈ పిల్లవాడు చూశాడు వందే మాతరం ఎవరు అనకూడదు అంటే టీసీ ఇచ్చి పంపిస్తారు. అప్పటిదాకా పిల్లాడికి తెలియదు ఏమని ఇలా వందే మాత్రం టీసీసీ పంపిస్తారని. వీడేమనుకున్నాడు? తప్పకుండా అంటారు అనుకుని తన క్లాస్కి వెళ్ళాడు. 9th క్లాస్ విద్యార్థులకు చెప్పాడు ఏమని, మనం ఇప్పటి నుంచి అందరం వందే మాత్రం అనాలి. ఈ రోజు మన క్లాస్కి స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. ఆ స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు నేను వందే అంటే మీరు మాత్రం అనాలి. ఏమనాలి మీరంతా? నేను వందే అంటే వందే వందే. స్కూల్ ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చాడో లేదో వందే వందే అనగానే మరి టోపీ గెలిపింది, లాగు జారిపోయింది, పారిపోయాడు. ఎవరంటే ఆ చిన్న పిల్లవాడు, ఆ 9 ఏళ్ల వయసు, 9 తరగతి చదువుతున్న ఆ పిల్లవాడి పేరు డాక్టర్ కేశవ బలిరామ హెడ్గేవార్. అతను ప్రారంభించింది రాష్ట్రీయ స్వయంసేవ సంఘం అమ్మా. రాష్ట్రీయ స్వయంసేవ సంఘం ఈ దేశంలో 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పనిచేసి జైలుకి వెళ్ళాడు. 1930లో శాసనోల్లంఘన ఉద్యమంలో జైలుకి వెళ్ళాడు. ఆ విధంగా సమాజంలో ఈ నిజాం నవాబులకు వ్యతిరేకంగా సత్యాగ్రహాలు చేశాడు. ఈ దేశంలో 1940 వరకు అప్పటి వరకు హిందూ అంటే భయం ఉన్నటువంటి వారికి హృదయంలో భయం పోగొట్టి ఈ దేశంలో ధైర్యాన్ని తీసుకొచ్చి వీధుల్లోకి వచ్చి ఈ దేశంలో హిందూ అని గర్వపడేటువంటి పద్ధతిలో నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క బలిరామ్ హెడ్గే వారు స్థాపించిన ఈ సంఘం ఈ రోజున 100 ఏళ్ళు నిండింది. ఆ 100 ఏళ్ళు నిండిన సందర్భంగానే మనందరం హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, మన దేశాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడాలా వద్దా? ఈ ఆడపిల్లలను కాపాడాలి. మీరేమో ఇట్లా చూస్తారు, గుడ్లు మీద చూస్తున్నారు. కాపాడాలా వద్దా? కాపాడాలంటే ఏం చేయాలి? మీ ఆడపిల్లలు అందరూ, పిల్లలు, తల్లులు అందరూ ఈ పిల్లలకి కథ చెప్పాలి. ఏం చెప్పాలి? మీరు ఎప్పుడైనా చెప్పారు? మీ అమ్మ నాన్నలు ప్రతిరోజు అబద్ధం ఆడకుండా చెప్పాలి. మా ఇంట్లో మా అమ్మ నాన్న ప్రతిరోజు కథ చెప్తారు. అబద్ధం ఆడకుండా ఎస్ ఆర్ నో చెప్పండి. నేను మిమ్మల్ని అంటలే, వీళ్ళని అంటున్నా. నేను మిమ్మల్ని అంటాను. టైం లేదా? టైం. పిల్లలకి కథ చెప్తే వినరా? అనగనగనగనగనగా ఓ జింక. ఏంటది? జింక అంటే ఏంటి? అంటే నాకు ఇంగ్లీష్ రాదు, బేర్ అండి. జింక అంటే జింకనే, జింక పిల్ల, లేడి పిల్ల. నేను మొన్న అడిగాను జింక అంటే ఏంటి? రాముడు కొట్టిన జింక అన్నాడు. రాముడు బాణం వేసినాడు కదా జింక మీద, ఆ జింక లోపల గర్భం ఉంది, మేస్తుంది, గడ్డి మేస్తున్న సమయంలో వెనక వేటగాడు చెట్టుకి పక్క నుంచి వచ్చాడు. హంటర్ బాణం పట్టుకొని ఆ యొక్క జింకను కొడదామని చూస్తున్నాడు. ఇంతలో జింక చూడలే పాపం. జింక తింటూ కొంచెం చూసింది. చూడగానే వేటగాడు ఒకటే ఊరుకు జింకురుగా వేటగాడు
నేను వీని కోసం కథ చెప్తే అయినా వింటలేడు. సార్ మీరు చెప్తేనే వినకపోతే మేము చెప్తే వింటాడు సార్ వాళ్ళు ఇక తల్లిదండ్రులు. నీ పేరు ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? రమేష్. రమేష్ చూడు రమేష్. ఏమన్నదండి? ఏమన్నా మంచి పిల్లలు వాళ్ళు, జాగ్రత్త, వాళ్ళే శివాజీలు అయితే తర్వాత ఏమన్నా. జింకుడుగా వేటగాడు, జింకుడుగా వేటగాడు. జింక పరిగెత్తుంది, లోపల గర్భం ఉంది, పాప ఉంది. పరిగెత్తుతుంటే ఎదురుగా ఎవరు వచ్చారు? ఎదురుగా టైగర్. వచ్చేసరి ఆగిపోయింది, సడక్కన ఆగిపోయింది. ఎటు పోవాలో తెలుస్తలేదు. ఇటు వెనక్కి తిరిగింది, ఇటు పక్కకి తిరిగింది. పెద్ద చెరువు. ఎదురుగా పులి, వెంట వేటగాడు, ఇటు పక్కన చెరువు. ఎటు పోవాలి? ఓ భగవాన్, నేను చేయాల్సినంత ప్రయత్నం చేశాను. లోపల పాప ఉంది, దగ్గర పరిగెత్తేదాన్ని, కానీ వల్ల ఆ పాపను పట్టుకుని పరిగెత్తలేను. రక్షించు శివ, రక్షించు భగవాన్ అనగానే ఒక్కసారి ఆ భగవంతుడు ఏం చేశాడు? మేఘాల్లోకి వెళ్ళి ఒక ఉరుమురిమింది. ఆ ఉరుముతోని వేటగాడి బాణం గురితప్పి పోయి ఏం చేసింది? అది పులి యొక్క పక్కకి పోయి మెల్లిగా తగులుకుంటూ పోయింది. పులి కోపం వచ్చింది. పులి ఉడక వేటగాడు ఉడక. చివరికి ఆ జింక గర్భం దాల్చి తన పాపతోని క్షేమంగా ఉంది. బాగుందా కథ? బాగుందా లేదా? ఏమండి ఈ కథ చెప్పలేరా? నేను చెప్పలేకూడదు, బాగానే ఉంది కానీ నేను వీళ్ళకి చెప్పాను కదా, మీరు చెప్పలేరా? ఒక ధ్రువుని కథ, ఒక నచికేతుని కథ, ఒక శివాజీ కథ, ఒక వివేకానందుని కథ ఎంత చక్కగా పిల్లలకి చెప్పచ్చు. చెప్పిన తర్వాత చూడండి, ఏమంటే వాడు పెరిగి 18 ఏళ్ళ వయస్సు వచ్చేసరికి మీకు తెలుసునా ఈ దేశంలో చదువుకొని ఎవరు వస్తున్నారు? ఒక పాప ఇక్కడ పుట్టలే, అమెరికాలో పుట్టింది. ఆ పాప అమెరికాలో పుట్టింది, సైంటిస్ట్ అయి అంతరిక్షంలోకి వెళ్ళింది. 7 రోజుల కోసమే, 7 days కోసమే. కానీ సాంకేతిక లోపం కారణంగా 8 నెలలు అక్కడే ఉండిపోయింది. ఆక్సిజన్తో మాత్రమే బ్రతికింది. కానీ 8 నెలల తర్వాత తిరిగి వస్తూ ఒక చేతిలో భగవద్గీత, ఇంకొక చేతిలో గణపతి బొమ్మ పట్టుకుని తిరిగి వచ్చినటువంటి సునీత విలియమ్స్ యొక్క కర్మభూమి నా భారతదేశం. ఏమండి, నా దేశంలో పుట్టినటువంటి, విదేశాల్లో పుట్టినటువంటి ఒక మహిళ ఇంగ్లీష్ నేర్చుకుని, ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన ఆ మహిళ సభ్యత నేర్చుకుంది. చివరికి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ పాప భారతదేశానికి వచ్చింది. మా తాతమ్మ ఎక్కడ పుట్టింది, మా నాన్నమ్మ ఎక్కడుంది, మా తాత ఎక్కడున్నాడు అని మూలాలు వెతుక్కుంటూ వచ్చిందండి. కేరళ, గుజరాత్ ప్రాంతాల్లో తిరుగుతూ ఈ భూమిని చూసి పులకితమైందండి ఆ పాప సునీత విలియమ్స్. ఏమండి, అక్కడెక్కడ పుట్టిన వాళ్ళు నా సంస్కృతి, నా మూల సంస్కృతిని గుర్తుపెట్టుకుంటుంటే, ఇక్కడ పుట్టిన వాళ్ళు నా సంస్కృతి తెలియకపోతే ఎలా చెప్పండి? అవునా కాదా? మీరేమంటలేరు, అవునా కాదా? అందుకే మొత్తము మనకి వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఇది 2026 అమ్మ, 2026 సంవత్సరం. మీకు తెలిసిన 1947 దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు డబ్బులు లేవు దేశంలో, డబ్బులు. ఖజానా తలుపు తెరిచి చూస్తే అప్పులమ్మా, అప్పు పత్రాలు ఉన్నాయి దేశంలో. బట్టలు లేవు. బట్టలు మనం తొడుక్కోవాలంటే ఇంగ్లాండ్ యొక్క మాంచెస్టర్ విలువలో తీసుకొచ్చి తొడుక్కోవాలమ్మా. బట్టలు లేవు, మందులు లేవు. ఈ దేశంలో కలరా వస్తే, మసూచి వ్యాధి వస్తే జర్మనీ, ఫ్రాన్స్ నుంచి మందులు తీసుకురావాలి. తిండి లేదు, వరి పండట్లేదు, గోధుమలు పండట్లేదు. అమెరికా వాడు 480 నెంబర్ ఇస్తే గోధుమలు అడుక్కుని తినాలి దేశంలో. ప్రపంచంలో సుపీరియర్ టెక్నాలజీ, డిజిటల్ పవర్లో చాలా ముందుకు వెళ్తున్నటువంటి 2 దేశాలు, జర్మనీ, రష్యా, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకొక దేశం అమెరికా. ఇవి సుపీరియర్ టెక్నాలజీ కలిగితే నీ ర్యాంక్ 168. ఫస్ట్ ర్యాంక్ అమెరికా, నీ ర్యాంక్ 168. ఎంత ఘోరంగా ఉంది దేశం. 1947 నుంచి 62 వరకు ఆగర్భ దరిద్రంతో 50-20 కోట్ల మంది ప్రజలు చాలా హీనంగా బ్రతుకుతుంటే, పక్కనే ఉన్న ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు, అరే నువ్వు భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, స్వతంత్రోద్యమం, సత్యాగ్రహాలు గొప్ప చేసిరు కదా స్వతంత్రం కోసం. బిడ్డ, ఇంకొక 15 రోజుల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ దేశం మా చేతి కింద బానిసత్వం పొందుతుందని చెప్పేసి ఎగతాళి చేశారు. ఎవరు? ఇంగ్లాండ్ ప్రధాని చర్చిల్. మీరు ఆలోచించండి, దేశం ఎటువంటి భీకర సమయంలో ఉందో. హిందూ అని చెప్పుకోవడానికి సిగ్గు, దేశం అంటే చెప్పుకోవడానికి సిగ్గు, దేశభక్తి లేదు, దైవభక్తి లేని సిగ్గు దేశంలో పిరికితనం దేశం అంతా వ్యాపించింది. ఈ రోజున 2026 నా బీరువా తలుపు తెరిచి చూస్తే
3,50,000 కోట్ల రూపాయల జాతీయ ఉత్పత్తితో ప్రపంచంలో 4వ స్థానంలో నిలిచిన దేశం నా భారతదేశం. నా దేశంలో 10,000 మంది రైతులు, 10 కోట్ల మంది రైతులు ఏమండి ఆవులతో గేదెలతో ఈ దేశంలో పొలాలు దున్ని ఆ పొలాల ద్వారా వచ్చినటువంటి పంటలో ఎక్కడ అన్నమో రామచంద్ర అంటే విపత్తు కలిగితే అందరికి అన్నము పెట్టినటువంటి అన్నపూర్ణ నా భారతదేశం. ఈ రోజున నా ఆవులతో నా గేదెలతో పాల వ్యాపారం చేసి శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్ తో ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానం నా భారతదేశం. కరోనా సమయంలో 1,00,000 మంది అమెరికాలో చచ్చిపోతే, 5 లక్షల మంది చైనాలో చచ్చిపోతే నా దేశంలో డాక్టర్లు, నా దేశంలో సైంటిస్టులు కష్టపడి చెమటోడ్చి కరోనా వ్యాక్సిన్ మందును తయారు చేసి 100 దేశాలకు ఉచితంగా ఇచ్చిన దేశం నా భారతదేశం. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నీ సుపీరియర్ టెక్నాలజీ పేరుతో పరిగెత్తుతుంటే నా దేశం ఇప్పుడు మొన్న ఈ దేశం ప్రపంచంలో 36 దేశాలని పిలిపించి వాళ్ళ ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపడం కోసం నా రాకెట్ ద్వారా అంతరిక్షానికి పంపించిన దేశం నా భారతదేశం. మీరు ఊహించుకోండి, దేశం వెనక్కిపోతుందా ముందుకు పోతుందా? ముందుకు పోతుంది. వెనక్కి పోవడం అంటే రజాకారుల జమానాలు, వెనక్కి పోవడం అంటే ఆడవాళ్ళ చీరలు లాగి బతుకమ్మలాడాడు, వెనక్కి పోవడం అంటే బానిసత్వంతో బ్రతకడం, వెనక్కి పోవడం అంటే కులతత్వము లేకుంటే రకరకాల మూఢనమ్మకాలు. ముందుకు పోవడం అంటే ఏ కులమైనా కులానికి అతీతంగా హిందువులను చెప్పుకునేటువంటి ఒక మనోధైర్యము కలిగినటువంటి వ్యవస్థ వైపు దేశం పోతుంది సుమా. ఇది 2026. మీరు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న పిల్లలు ఉన్నారే, చిన్న పిల్లలు, నేను చెప్పాను ఇందాక, ప్రపంచంలో చిన్న పిల్లలు లేరమ్మా. చిన్న పిల్లలు నాతో సమానంగా జనాభా కలిగిన చైనా దేశము, నీకు 140 కోట్లే, అది కూడా 140 కోట్లే. పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు లేరు. నా దేశంలో చిన్న పిల్లలు 1st to 10th వరకు నా పిల్లలు 20 కోట్లు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీ చేస్తున్న విద్యార్థులు, యువకులు ఈ దేశంలో 40 crores, 40 కోట్లు. అమెరికా జనాభా 40 కోట్లు, నా యువకుల సంఖ్య 40 కోట్ల దేశంలో 40 కోట్లు. రాబోయే ప్రపంచం ఉందే, ఇది 2026 చెప్పాను. 2047 2047 నా దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరం ఉండబోతుంది. రాబోయే రోజు ఉందే, అది నా హిందూ శతాబ్దం, నా భారతీయ శతాబ్దం. ఆ శతాబ్దం కోసం కష్టపడాలి మనమంతా. ప్రతి వ్యక్తిని హిందువుగా తీర్చిదిద్దాలి. ఈ ధర్మము పట్ల పరిరక్షణ కోసం కంకణం కట్టుకునే వాళ్ళు సంరక్షించాలి. ఆ పద్ధతిలో మన వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. చేసుకుందామా? ఒక్క పాపంది, అందరూ చెప్పండి, రక్షించుకుందామా వద్దా? ఏమండి, రక్షించుకుందామా వద్దా? మన పిల్లలకి ఇప్పటి నుంచి ధర్మం గురించి చెప్దామా వద్దా? కథలు చెప్దామా వద్దా? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఇంత డేంజర్ ఉంటుందా అండి? నాకు తెలియదండి. ఇంత డేంజర్ ఆ సీరియల్స్. మాకేం తెలుసు అండి, తెలుగు చూస్తున్నాం మేము. ఇక్కడ నుంచి సీరియల్స్ చూడము అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఊరికే అరిచానే. ఇంకో ప్రశ్న అడుగుతాను, అసలు మేము ఎప్పుడు చూడమండి. మీరు అనవసరంగా మీరు అన్నీ అన్నారు, కానీ అసలు మేము టీవీ సీరియల్లో చూడం. అన్న వాళ్ళ చేతులు సీరియలే చూడం. అదే సంగతి కదండి. ఇప్పుడు చెప్పాలి కొట్టి మగవాళ్ళని చెప్పాలి కొట్టండిగా. ఈ చూడకూడదు నేను పోను. ఎందుకంటే నేను మన జగిరాబాద్లో ఇలా సీరియల్ గురించి మాట్లాడారో లేదో ఓ 10 మంది ఆడవాళ్ళు దబుక్కులు వేసారు, ఇక వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సార్ అనవసరంగా మీరు గుర్తు చేసారు సార్. ఏమైంది గుర్తు చేస్తే? వాళ్ళు అప్పుడే గుర్తొచ్చింది సార్, సీరియల్ అదే టైం సార్, వాళ్ళు పోతున్నారు సార్. కొన్ని పాటించాలమ్మా. ఇందాక మన మాతృమూర్తి గారు చెప్పారు, శారద గారు, అట్లాంటి కొన్ని విషయాలు పాటించండి. ఒక 15-20 సంవత్సరాల దేశంలో మార్పు రాబోతుందమ్మా. ఎంతో మంది మహానుభావులు కృషి చేసిన దేశం. ఏ హంపి పీఠాధిపతి ఉన్నారో విద్యారణ్య భారతి స్వామి గారు, తెలుసా వారు ఎవరో? 13-14వ శతాబ్దంలో ఆ పీఠం నుంచి వచ్చారు. ఈ రోజు మనకు వచ్చిన స్వామీజీ. అది మామూలు పీఠం కాదమ్మా, మామూలు పీఠం కాదు. మహమ్మద్ బిన్ తుగ్లక్తో పాటు ఏమంటే మొఘలు సైన్యాధిపతులు వచ్చి దాడులు చేస్తుంటే, దండయాత్రలు చేస్తుంటే, ఒక్క విజయనగర సామ్రాజ్యాన్ని తునాతునకలు చేసి మొత్తం భారతదేశాన్ని ఇస్లామయం చేద్దామని కంకణం కట్టుకొని ఇద్దరిని మార్చారమ్మా ముస్లింలుగా. హరిహర బుక్కరాయల్ని మారుస్తే ఆ రోజున అప్పుడున్నటువంటి విద్యారణ్య స్వామీజీ హరిహర బుక్కరాయల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని మళ్ళీ హిందూ ధర్మంలోకి పునరాగమనం చేయించి వాళ్ళని రాజ్యం ఎక్కించి విజయనగర సామ్రాజ్యాన్ని ప్రతిష్టాపించిన విద్యారణ్యుల వారి యొక్క పీఠం అమ్మా హంపి పీఠం. ఆ హంపి పీఠ క్షేత్రాధిపతులు ఈ రోజు మన దగ్గరికి వచ్చారు. ఏదో 13వ శతాబ్దం 14వ శతాబ్దం అంతకంటే ఉన్న ముందు శతాబ్దాల్లో ఎవరైతే కృషి చేశారో, చెమటోడ్చారో, ఈ రోజున మనం కూడా కృషి చేయాలి.
భయపడాలమ్మా. ఈ రోజున మన యొక్క దేశంలో ఇవాళ చైనా భయపడుతుంది, అమెరికా భయపడుతుంది, చుట్టుపక్కల దేశాలు ఇవన్నీ మన మీదకి భయపడడానికి ఎందుకు భయపడుతున్నాయి? ఇవాళ ప్రధానమంత్రి మన యొక్క నరేంద్ర మోడీ గారు నిలబడున్నారు. జాగ్రత్త, ఎవరైనా సరిహద్దులు దాటారో జాగ్రత్త. కాబట్టి ప్రపంచంతో స్నేహం చేస్తే చైనా చేయగలుగుతాం, కానీ ఉరుమురుము చూస్తే కళ్ళలో పొడుస్తాం జాగ్రత్త అని చెప్పగలిగేటువంటి ఒక స్వాభిమానం కలిగినటువంటి నాయకత్వం కింద మనం కూడా స్వాభిమానం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి. ఏమండి బీజేపీ లేకుంటే కాంగ్రెస్ మిగతా వాళ్ళంతా కడుపులో నుంచి పార్టీల వారిగా పుట్టలేదమ్మా. అందరం కూడా షోడశ సంస్కారాలతో హిందువుగా జన్మించాం, హిందువుగా పెరుగుతున్నాం, చివరికి హిందువుగానే మరణిస్తాం. చచ్చిపోతే మళ్ళీ హిందువుగా జన్మిస్తాం, మళ్ళీ హిందువుగా జన్మిస్తాం. చాలా అండి.